వెల్కమ్ టు కామేశ్వరి డిజైన్ స్టైల్. ఇది రెగ్యులర్ కస్టమర్ ఓ శారీ తెచ్చి మా పాపలకి 2 లంగా సెట్లు కుట్టండి అని తీసుకొచ్చి ఇచ్చారు. ఇదేంటంటే ఒకసారి కొంచెం పెద్ద పాపలు అంటే లేదండి పిల్లలకి ఒకటే రకంగా డిజైన్ చేయండి మళ్ళీ పేచి పడతారా అన్నారు. సరే అండి అన్నాను. లంగాలు అయితే సెట్ చేస్తాను కానీ మరి బ్లౌజులు కొంచెం ఇబ్బంది అవుతాయి, మీకు ఎలా కుదిరితే అలా కుట్టండి అన్నారు. దీనికి వచ్చి నేను 2 లంగాల కింద బాగానే స్టిచ్ చేశాను. పౌటెంచి వచ్చి బ్లౌజు ఒక ఫ్రంట్ ఏమో ఒక పార్ట్ వేసాను, బ్యాక్ ఏమో కట్టు చెంగులో వస్తుంది కదా ప్లెయిన్, అదేమో బ్యాక్ వేసాను. హ్యాండ్స్ పట్టి ఇచ్చి బొట్టు ఇచ్చాను, అది ప్లెయిన్ వచ్చిన ముక్కనే బుట్ట కింద డిజైన్ చేశాను. లంగాకి పైన బాడీ ఇచ్చాను, ఎందుకంటే కొంచెం చిన్నపిల్లలు కదా క్యారీ చేయడానికి కుచ్చిళ్ళు ఇబ్బంది పెడితే ఇబ్బందిగా ఉంటుందని పైన బాడీ ఇచ్చాను. 2 లంగాలు 2 జాకెట్లు చాలా నీట్గానే ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో చూడండి. నెక్ మోడల్ అంటే ఏమీ లేదు, ఎందుకంటే డిజైనర్ క్లాత్ కదా షైనింగ్ ఎక్కువ ఉంది, ఏ మోడల్ పెట్టినా పెద్ద లుక్ ఉందని కట్ వర్క్తో షేప్ ఇచ్చాను అంతే, ఇంకేమీ చేయలేదు. బుట్ట షేప్ చూసారా ఎంత నీట్ ఫినిషింగ్గా ఉందో. మనం చూసి అమ్మ భలే కుట్టారండి, అడ్జస్ట్ చేసారా అని అంది. మరి రెగ్యులర్గా వచ్చేవాళ్ళని అడ్జస్ట్ చేయకపోతే ఎలాగండి. వాళ్ళు వేసిన తర్వాత నాకు పిక్స్ పంపించింది, చూడండి పిల్లలకి ఎంత బాగా సెట్ అయినాయో లంగా జాకెట్లు. ఇదేమో ఒక లంగా మీద జాకెట్టు, పొడవు జాకెట్టు, దీనికి తర్వాత వర్క్ అన్నది చేయించాము. నాకు జాకెట్లో లెంత్ తక్కువైందంటే కొంచెం పొడుగు పెట్టాలి అని నాకు ఫోటో తీసి చూపించండి అండి చూడండి. సరే అమ్మాయి నేను అడ్జస్ట్ చేస్తానులే అన్నాను. ఇవి వచ్చి కలంకారీ లంగా సెట్లు వస్తాయి కదా, ఆ లంగా సెట్లు తీసుకున్నారు. ఇద్దరు పిల్లలకి సేమ్ ఇలాగే తీసుకున్నారు. లంగా సెట్ అంటేనే పెద్దగా వస్తుంది కదా, అదే సేమ్ అలాగే ఉంచేయండి మళ్ళీ తర్వాత మాకు యూజ్ అయ్యేలా కుట్టండి అన్నారు. అప్పుడు నేను వచ్చి ఈ లంగా కింద బార్డర్ ఉంది చూసారా, బార్డర్కి ఎడ్జ్లో కరెక్ట్గా లోనికి వెళ్ళేలాగా బెల్టులు వేసాను. అలాగే వేస్తే మనకి నెక్స్ట్ ఫ్యూచర్లో ఇప్పుకుంటానికి కూడా ఇబ్బంది ఉండదని 2 బెల్టుల కింద వేసాను. నడుము కూడా అడ్జస్ట్ చేసి కుట్టాను, ఎందుకంటే పిల్లల నడుమేమో చిన్నది ఇదేమో పెద్దదిగా ఉంది కదా అని అడ్జస్ట్ చేసి కుట్టాను. లంగాలో వచ్చిన బ్లౌజ్ ఏమో హాఫ్ బ్లౌజ్ కింద డిజైన్ చేశాను. బోట్ నెక్ ఇచ్చి బ్యాక్ డ్రాప్ ఇచ్చి థ్రెడ్స్ ఇచ్చి హ్యాంగింగ్స్ ఇచ్చాను. ఫ్రంట్ ఏమో ప్రిన్స్ కటింగ్ కట్టమన్నారు, ప్రిన్స్ కటింగ్ ఇచ్చి పట్టి బుట్ట డిజైన్ చేశాను. కూడా ఎంత నీట్గా ఫినిషింగ్ చేశాను చూడండి. బార్డర్ వచ్చిందేమో పట్టీ కింద ఇచ్చి పైన బుట్ట కింద డిజైన్ చేశాను, థ్రెడ్స్ ఇచ్చి హ్యాంగింగ్స్ ఇచ్చాను. ఓకే అండి, ఇదేమో కరెక్ట్గా పూర్తిగా తయారైన లంగా సెట్. పొడవు లంగా, హాఫ్ బ్లౌజు, ఫుల్ బ్లౌజు మొత్తం 3 డిజైన్ చేశాను చూడండి. ఇంకా సేమ్ ఇంకోటి కూడా సేమ్ ఇదే, వాళ్ళు మొత్తం 2 రెడీమేడ్ లంగా సెట్లు తీసుకున్నవి, కలంకారీ తీసినవి. ఇంకో పాప, 2 పాపలు కదా, పెద్ద పాపకి చిన్న పాప కూడా సేమ్ ఇలాగే సెట్ చేయండి మళ్ళీ వాళ్ళు గొడవ పడతారన్నారు. ఓణీ కూడా నేను కవర్ చేశాను, ఎందుకంటే పెద్ద ఓణీ ఇస్తాడు కదా, అది లోనకి మడత పెట్టి కొంచెం మీకు చూపించడం అవ్వలేదు. ఓణీ కూడా సెట్ చేశాను. లంగాకి థ్రెడ్స్ ఇచ్చి హ్యాంగింగ్స్ ఇచ్చాను చూడండి, టాజల్స్ పెద్ద పెద్ద టాజల్స్ ఇచ్చాను. ఈ లంగాలో కనిపిస్తున్నాయి చూసారా, గ్రీన్ కలర్ మీద ఉంది టాజల్స్, గ్రీన్ మ్యాచింగ్ సంబంధించి కరెక్ట్గా ఇచ్చాను. బ్లౌజ్ కూడా సేమ్ అలాగే డిజైన్ చేశాను. 2 సేమ్ అలాగే, డిఫరెంట్ ఏమీ లేవు. ప్రింటెడ్ ఒకటి మించి ఒకటి ఏమి తేడా లేకుండా కుట్టండి పిల్లలు పేచి పెడతారన్న వలన 2 ఒకలాగే కుట్టాను. రెడ్ది కలర్ కాంబినేషన్ ఒకటే డిఫరెన్స్ వచ్చింది, గ్రీన్ అండ్ రెడ్, రెడ్ అండ్ గ్రీను. దానికి కూడా ఎక్కువ డిఫరెన్స్ తీయలేదు వాళ్ళ మమ్మీ. పిల్లల్ని బట్టే కదండి మనం ఫాలో అవ్వాలి, లేకపోతే వాళ్ళు ఊరుకోరు అన్న రకంగా ఉంది. అవును, మరి ఇప్పుడు జనరేషన్ బట్టే మనం ఉండాలి, మన బట్టి జనరేషన్ లేదు, కాలం అలాగే మారింది కదా. ఓకే ఫ్రెండ్స్, 2 స్టిచ్ చేసిన లంగా సెట్లు ఎలాగున్నాయి వాళ్ళని పిక్స్ పెట్టమన్నారు. పిక్స్ పెట్టిన తర్వాత చూడండి, బుట్ట బొమ్మలు ఇద్దరు గుళ్ళోకి వెళ్ళారు బర్త్డే మూలన, ఎంత అందంగా తయారయ్యారో. మెటీరియల్ ఏం తెచ్చుకున్నా మనం అడ్జస్ట్ చేసి వాళ్ళకి కరెక్ట్గా సెట్ అయ్యే కుట్టేటప్పటికి పిల్లలకి చూసారా ఎంత అందం వచ్చిందో. మనం కుట్టే విధానాన్ని బట్టే ఆ ఫినిషింగ్ అనేది వస్తుంది. సేమ్ అదే లంగా మీద పొడవ జాకెట్లు కుట్టాను కదా, అవి కూడా వేసుకొని మాకు పిక్స్ పంపించారు. పిల్లలిద్దరూ పోటాపోటీగా ఒకళ్ళ మించి ఒకళ్ళు తయారయ్యారు. అలా తయారు చేయకపోతే పిల్లలు కూడా ఊరుకోరు, ఎందుకంటే సేమ్ ఒకలాగే ఉన్నప్పుడు నాకు అది కావాలి ఇది కావాలని పోటీ పెడతారు కదా. ఓకే ఫ్రెండ్స్, నాకు 2 ఆడపిల్లలే. పిల్లల్ని చూసేటప్పటికి ఎంత ముద్దు వచ్చింది, మా పిల్లలు చిన్నప్పుడు గుర్తొచ్చింది నాకు. అక్కడ కృష్ణాష్టమి జరిగిందంట, కృష్ణాష్టమికి వేసుకున్నారు. వీళ్ళిద్దరిని చూసి మధ్యలో ఉన్న ఇద్దరు కూడా సేమ్ అలాంటి డ్రెస్ తీసుకుని వాళ్ళ మమ్మీతో వచ్చి మాకు కూడా ఇలా డిజైన్ చేయమని మా పిల్లలకని వాళ్ళు చెప్పారు. సేమ్ వాళ్ళకి తగ్గట్టు కానీ వీళ్ళకి కూడా అలాగే డిజైన్ చేశాను. వీళ్ళేమో పైన గొల్ల బొమ్మల కింద వేసుకున్నారు.
అనుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళ కృష్ణాష్టమి మొన్న. పైన బొడ్డు పిల్ల కూడా చూడండి ఎంత నీట్గా క్యూట్గా స్టిచ్ అయిందో. ఈ అమ్మాయి స్టిచ్ చేసిన మెటీరియల్ వీడియో తీయడం అవ్వలేదు, అందుకనే మీకు పెట్టలేదు. మధ్యలో కృష్ణుడు చూడండి, బాగున్నాడు కదా కృష్ణుడు. కృష్ణాష్టమి అంటేనే మెయిన్ కృష్ణుడు ఉండాలి కదా. పెంచి పెట్టుకుని కృష్ణుడు చూడండి ఎంత బాగున్నాడు. ఓకే ఫ్రెండ్స్, నేను స్టిచ్ చేసిన డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.